హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1 kg చికెన్, కొత్తిమీర, షాజీరా, చెక్క, లవంగాలు, తగినంత కారం, పసుపు, గరం మసాలా, తగినంత సాల్ట్, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాయి, 3 పచ్చిమిర్చి, 2 టమాటో మిక్సీ వేసి పట్టుకున్నాను ప్యూరీ, అండ్ తగినంత ఆయిల్. పొయ్యి మీద తవా పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ నెక్స్ట్ ఆయిల్ కావాల్సినంత వేసుకుందాము కర్రీలోకి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు చెక్క, లవంగాలు, షాజీరా వేసుకుందాం ఆయిల్లో. ఇది లైట్గా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేద్దాం ఆయిల్లో. ఇవి ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేటాక ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసుకుందాము. లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే తగినంత పసుపు వేసుకుందాము. పసుపు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైట్గా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇంకొక 2 minutes ఇంతే ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, అల్లం, పెద్దలపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం 2 tablespoons ఆఫ్ అల్లం, చిన్నులపాయ అండ్ కొబ్బరి వేసిన పేస్ట్ వేసుకుంటున్నాను. వన్ కేజీ కాబట్టి నియర్లీ ఒక ఫుల్ 2 spoons పడుతుంది. ఈ మసాలా వల్ల మనకి గ్రేవీ కూడా రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఒక 5 minutes ఇంతే ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అంతా మసాలా నుంచి సపరేట్ అయినాక టమాటో ప్యూరీ అనేది యాడ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మసాలా వేగిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటో ప్యూరీ అనేది యాడ్ చేసుకుందాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, 2 tomatoes తీసుకున్నాను నేను. 2 tomatoesని ప్యూరీగా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్గా టమాటో పీసెస్ యాడ్ చేయొచ్చు, కానీ ఇలా చేస్తే పిల్లలు తినేస్తారు కదా చక్కగా, అందుకని నేను ప్యూరీ చేసి యాడ్ చేశాను. ఇప్పుడు ఈ టమాటో కూడా కొద్దిగా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఇది ఫ్రై చేసుకుందాం. ఒక 2 minutes మూత పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, టమాటో పేస్ట్లో పచ్చితనం పోయి ఆయిల్ అండ్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత కారం యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ అండ్ కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే 2 to 3 spoons వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు అయితే ఒక 1.5 spoon వేసుకోవచ్చు. సో 2 minutes కారం కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. అదంతా బాగా మిక్స్ అయిపోయినాక
స్టార్టింగ్లో మనం కొద్దిగా సాల్ట్, ఆనియన్స్ కోసం సాల్ట్ వేసుకున్నాం కదా, అది చూసుకొని కర్రీలోకి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు డైలీ మనం కర్రీస్ వండుతాం కాబట్టి ఆల్మోస్ట్ 1 స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుంది కర్రీలోకి. సో సాల్ట్ కూడా వేసేసుకొని ఆ గ్రేవీకి సరిపోయినంత బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ చికెన్ నేను క్లీన్ చేసుకొని 1 kg చికెన్ని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి నేను బాయిల్ చేసుకున్నాను ఈ చికెన్ని. సో ఇప్పుడు ఈ చికెన్ని మనం బౌల్లోకి వేసుకుందాం. టోటల్ 1 kg ఆఫ్ చికెన్. ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 5 to 10 minutes స్పైసెస్ అన్నీ ఆ ముక్కకు పట్టేదాకా లిడ్ క్లోజ్ చేసుకొని ఉంచుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మీకు కొద్దిగా ఆయిల్ కనిపిస్తుంది కదా, ఆ సిజ్లింగ్ సౌండ్ వినిపిస్తున్నప్పుడు ఒకసారి మళ్ళీ కర్రీ అంతా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనం గ్రేవీకి కావాల్సినన్ని వాటర్ పోసుకుందాం. ఇందాక నేను చికెన్ బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో మీకు ఇష్టం, మీకు ఎన్ని వాటర్ కావాలి, మీకు బాగా గ్రేవీ కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మీకు సరిపోతుంది వాటర్ కన్సిస్టెన్సీ అనుకుంటే ఈ గ్రేవీ చాలు. సిమ్లో పెట్టేసుకుందాం. పొయ్యి సిమ్లో పెట్టేసుకుందాము. లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా, దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా చెప్పినట్టు గరం మసాలా తీసుకుందాం. నేను ఇంచుమించు 1 tablespoon ఆఫ్ గరం మసాలా వేసాను దీంట్లో. అది బాగా కలిపేసుకుందాం. ఈ టైంలో మీరు సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నాను. అంత ఒకసారి కలుపుకొని ఒక 2 minutes సిమ్లో పెట్టేసుకున్నామంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇది ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీని మనం చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and like and comment. Thank you.